నీవు నాకుండగా నీవే నాండగా. ఇదేం పాట? కలవరపరనే కొండల వైపు సిలువ దారి నీ రక్తపు కోట నాకు నివాసమా. ఇదేం పాట? సీమతుడా. జలరాశులన్నీ ఏకరాశిగా నిలిచిపోయనే నీ జనుల ఎదుట. అవి భూకంపాలే అయినా పెను తుఫానులే అయినా. ప్రతి చరణము వెంట పల్లవి ఉన్నట్లే ప్రతి క్షణమున నీవు పలుకరించావు. ప్రతికూలమైన పరిస్థితులన్నీ కనుమరుగైపోయేనే. నా పరలోకపు తండ్రి నా మంచి కుమ్మరి నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారెపై ఉంచావా. నీకిష్టమైన ఇదేం పాట? జ్యోతిర్మయుడా. నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయగా నా ఎడారి జీవితమే. ఇదేం పాట? చక్రవర్తి. చక్రవర్తి. అరణ్య యాత్రలోన నా దాగు చోటు నీవే, నా నీటి ఊట నీవే. అతి కాంక్షణీయుడా ఆనుకొనెద నీ మీద. ఇది సియోను శాలేము మన నిత్య నివాసము చేరుటయే నా ధ్యానము. ఈ ఆశ కలిగి ఉందునే నిత్యము ఆరాధనకు నాదారమా. స్తోత్ర బలులు నీకే అర్పించద యేసయ్యా. ఇది రాజ్య జగమెరిగిన నాయస్ రాజ్య. ప్రతి వసంతము నీ దయా కిరీటమే ప్రకృతి కళలన్నీయు నీ మహిమను వివరించునే. వినయము గలవారిని తగిన సమయములో హెచ్చించువాడవని. కానాను యాత్రలో యోర్ధాను అలలచే కలత చెంది తినే. కాపరివైన నీవు దహించు అగ్నిగా నా ముందు నడచితివే. ఇది నా చెవ నిప్పుల రాజుల రాజ ప్రభువుల ప్రభువా నీకు సాటి ఎవరు లేరయా. నీ సింహాసనం నా హృదయాన నీ కృపతోనే స్థాపించు రాజా. నా ఎదుటనే నువ్వు తెరిచిన తలుపులో ఎవరు వేయలేరుగా. ఆగని హోరులో ఆదిన నేలపై
నా ముందు వెలసితివే సైన్యముల కధిపతివై పరాక్రమశాలివై నడచావు కాపరిగా పరాక్రమశాలివై నడిచావు కాపరిగా ఇది నా దీపం వెలుగుచువాడా రాత్రియు పగలును పాదములకు రాయి తగులాకుండా మనకు పరిచర్య చేయుట కొరకు దేవదూతలు మనకుండగా. ఇది ఆనంద యాత్ర. ఇప్పుడు అనుకుంటానని చూస్తాను. సంగీతములాయే పెను తుఫానులన్నీయు సమసిపోనే నీ నామస్మరణలో సమసిపోనే. ఇది ప్రభు నీలో జీవొచ్చుట. సరే. నా హీన స్థితి జూచి నా రక్షణ శృంగమై నా హీన స్థితి జూచి నా రక్షణ శృంగమై నా సన్నిధిని తోడని నన్ను ధైర్యపరచినా. ఇది శుచిగానమ్మా. నాకు వాడక ఆత్మఫలమును ఆనందముతో ఫలించనా. ఇది మాకొన్నట్టురా. సింహపు పిల్లలైనా కొదువగలిగి ఆకలి గోనినా. ఇది మొత్తాన్ని మన టెస్టుల్లో పాస్ అయ్యావు అబ్బాయి నువ్వు. ఇక్కడ కూడా మిస్ అవ్వలేదు గాను. ఆకాశ గగనాలను నీ జేనతో కొలిచితివి శూన్యములో ఈ భూమిని. కూడా నీ సత్యము సమాజములో నీ నీతిని నా హృదయములో. ఇది నా ప్రాణప్రియుడా. సరే ఇంకో పాట అడుగుతా చెప్పు. జయించిన నీవు నా పక్షమై ఉండగా జయమిచ్చు నీవు నన్ను నడుపుచుండగా జయమే నాశ అది నీ కాంక్ష నీకేనా స్తోత్రార్పణలు. నీ దయగల తలంపులే రూపునిచ్చినవి నీదు హస్తములే నన్ను నిర్మించుచున్నవి. ఇది నా జీవితం భాగస్వామి. నీ వాక్యమే నా పరవశము నీ వాక్యమే నా ఆత్మకు అభిషేకము. ఇది నా శుద్ధి పాత్రుడా. ఆత్మకు అభిషేకమా నీ వాక్యమా లేదా నీ కృపేనా? మొదట పరవశము నీ వాక్యమే నా ఆత్మకు ఆహారం. ఆత్మకు ఆహారమా? అంతేనా? విరిగిన దానిని లోకంలో ఎవ్వరు కోరుకుంటారు? విరిగిన మనసును వాడుకునే నీతో ఎవ్వరు సరిరారు?
దానిని లోకంలో ఎవ్వరు కోరుకుంటారు? విరిగిన మనసును వాడుకునే నీతో ఎవ్వరు సరిరారు? దీనులను జ్ఞానులుగా శ్రీమంతులుగా మార్చగలిగిన మంచి దేవుడవు నీవే యేసయ్యా. మార్చగలిగిన మంచి దేవుడవు నీవే యేసయ్యా. నీవు లేకపోతే నా బ్రతుకే లేదయ్యా. నువ్వు చేరదీయపోతే మరి ఎప్పుడన్నా వేసాయని అడిగావా ఎందుకు నన్ను ఇట్లా పుట్టించావని? ఆహా అడగలేదు. ఆహా ఎందుకని కోపం రాలేదు వేసాయి నీకు? లేదు. అందరిని అలా ఎందుకు ఉంచావు, నన్ను ఇలా ఎందుకు ఉంచావు అని అడగలేదా? ఆహా ఎందుకని కోపం రావాలి కదా, దేవా నన్ను ఎందుకు ఇట్లా చేసావు, అందరిలాగా నన్ను చేయొచ్చు కదా, నన్ను కూడా అందరిలాగానే చేయొచ్చు కదా అని ఎందుకు అనుకోదు? అడగలేదు దేవుడిని? లేదు. అడగవా? అడగవా? నన్ను ఎందుకు ఇట్లా చేసావని అడగవా దేవుడిని? ఎందుకు అడగాలి దేవుడిని అంటావా? చేయరాజు, మరి ఇంట్లో ఉండి కూడా నువ్వు దేవుడిని ప్రేమిస్తున్నావా? ఎంత ప్రేమిస్తున్నావు? చాలా ప్రేమిస్తున్నావా? సరే, ఏసు నామంలో మీరు కోరినట్టే మీ నాన్నకి మారు మనసు, మీ సొంత ఇల్లు ఏసు నామంలో మీ చేతికే వచ్చినట్లుగా నా దేవుడు కార్యం చేసి అద్భుతంగా ఈ రెండు విషయాల్లో దేవుడు జవాబు